జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 18 అధ్యాయాలుగా ఉండే గ్రంథం అయితే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు అందులో ఉండే విషయాన్ని పట్టో, దాంట్లో ఏ పదంతోటో ఏ భావంతోటో దాన్ని ఆరంభం చేస్తున్నారో దాన్ని బట్టో పేరు పెట్టడం జరిగింది. అర్జునుడికి కలిగినటువంటి దుఃఖం ప్రధానంగా చర్చించడం వల్ల దానికి అర్జున విషాద యోగము అని మొదటి అధ్యాయానికి పేరు పెడతారు. ఆత్మతత్వాన్ని స్పష్టంగా విశ్లేషించి చెప్పడం చేత దానికి ఒక విలక్షణమైనటువంటి పేరు పెట్టడం జరిగింది. రెండవ అధ్యాయానికి సాంఖ్యయోగము అని పేరు పెట్టారు. ఖ్య అంటే జ్ఞానం, సంఖ్య అంటే చక్కగా కలిగేటటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం కలిగి ఉండేటటువంటిది ఆత్మతత్వం కనుక సాంఖ్యము అంటే ఆత్మతత్వము అని దానికి చాలా అందమైనటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇట్లానే 8వ అధ్యాయానికి పెట్టిన పేరు మనకి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. 8వ అధ్యాయం భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు. దానికి ఎందుకు వచ్చింది ఆ పేరు? దేన్ని బట్టి పెట్టారు ఆ పేరుని? ఏదో క్షేత్రము క్షేత్రజ్ఞుడు చెప్పాడంటే క్షేత్రజ్ఞ విభాగ యోగమైంది. 3 గుణాల గురించి చెప్పాడు కనుక గుణత్రయ విభాగ యోగమైంది. నేనే పురుషోత్తముణ్ణి అని ప్రతిపాదించుకున్నాడు కనుక అది పురుషోత్తమ, ఆయన్ని పొందమని చెప్పాడు కనుక పురుషోత్తమ ప్రాప్తి యోగము అయింది. తనకుండేటటువంటి సంపదని, ఈ ప్రపంచం అనే సంపదని బాగా విస్తరించి చెప్పాడు కనుక విభూతి విస్తర యోగము అయింది. మరి 8వ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు పెట్టాడు. దేన్ని బట్టి ఈ పేరు పెట్టినట్టు ఆయన? ఇది ఒక మంచి విషయం. 6వ అధ్యాయం తనను గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తాడో వాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకున్నాడు ఆయన. సరే, నువ్వంటే ఏమిటి, ఎలా, దాన్ని నాకు తెలియచెప్పమని అర్జునుడి యొక్క ప్రశ్నగా తీసుకొని ఆయన 7వ అధ్యాయంలో జ్ఞానము విజ్ఞానము అనే పేరుతోటి జీవుడు కంటే జీవుణ్ణి నడిపించే తాను వేరు అని తెలుసుకుంటే అది జ్ఞానం. వేటితో తాను వేరు అని తెలుసుకుంటే, ఎలా తాను వేరు అని తెలుసుకుంటే
ఎలా తాను జీవుడికుండే జ్ఞానాన్ని, ప్రకృతిలో ఉండే పదార్థాలని, ఆ పదార్థాలతోటి చేరి ఉండేటటువంటి స్వభావాలని కూడా తను నియంత్రిస్తూ ఉంటాడో ఆ విషయం తెలుసుకుంటే అది విజ్ఞానము అని పేరు పెట్టి 7వ అధ్యాయానికి జ్ఞాన విజ్ఞాన యోగము అని పేరు పెట్టారు. మరి 8వ అధ్యాయానికి అందమైనటువంటి పేరు అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు పెట్టారు. అంటే దేన్ని బట్టి ఈ పేరు పెట్టినట్టు? ఆ అధ్యాయాన్ని ఆరంభం చేస్తూనే అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలలో మొదట తను సమాధానం చెప్పినదేదో అది తీసుకుని అధ్యాయానికి పేరు పెట్టాడు. 7వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఒక 7 విషయాల్ని ఆయన చెప్పడం జరిగింది. ఇది సాధిభూతాది దైవం మాం అంటూను. అంతకుముందు శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో తను చెబుతూ తనని ఆరాధించేవాళ్ళు, తనని ఆరాధించని వాళ్ళు ఉన్న జనాభానంతటిని కూడా 2 విభాగాలుగా తీసేశాడు ఆయన. ఏది కోరినప్పటికీ కూడా తన్ని ఆరాధించి తన ద్వారా పొందాలనుకునేవాళ్ళు కొందరు, అసలు తన ప్రస్తావన లేకుండా జీవితం గడపాలి అనుకునేవారు కొంతమంది. వీళ్ళకేమో పేర్లు పెట్టాడు ఆయన. ఏమని పేర్లు పెట్టాడు? తన ద్వారా పొందాలని అనుకున్న వాళ్ళంతా కూడా సుకృతులు, తనని పక్కన పెట్టి తాము పొందాలో చెయ్యాలో అని అనుకునే వాళ్ళంతా దుష్కృతులు అని పేరు పెట్టాడు. అన్యాయం కదండి. మరీ బుద్ధిగా తన గొప్పతనాన్ని అంతలా తను వాయించుకుంటే ఎట్లాగండి అని అనిపిస్తుంది మనకి. ఎందుకని తన ద్వారా పొందే వాళ్ళంతా కూడా సుకృతులా, తన ద్వారా పొందని వాళ్ళంతా కూడా దుష్కృతులా, తగునా ఇది అని అనిపించవచ్చు. ఆయన చేసిన ఆయన మాట తప్పేం కాదు నిజానికి ఆయన అన్నది. ఎందుకంటే తను ఇస్తానంటున్నాడు. ఆయన ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడు. ఏది కావాలంటే అది పుచ్చుకుపోతానన్నవాడిని మనం దూషించాలి తప్ప, నీకేది కావాలంటే అది ఇచ్చిపోతాను మొర్రో అని అంటుంటే అలాంటి వాడిని మనం శ్లాఘించాలి కదండి. పైగా 7వ అధ్యాయంలో తన నుంచి ఏ కాస్త ఏ కొద్ది ఏది ఎవరు ఎలా పుచ్చుకున్నా వాళ్ళందరినీ కూడా ఉదారా సర్వ ఏవైతే, వాళ్ళంతా కూడా మహా ఉదారులు. ఏదైనా పుచ్చుకున్నారంటే చాలు నాకు చాలా సంతోషం అయ్యా అంటూ వాళ్ళకి పెద్ద ఔదార్యాన్ని కూడా ఆయన కట్టబెట్టాడు. ఇచ్చేవాడు ఉదారుడు కాదట, పుచ్చుకునేవాడు ఉదారుడు అని అన్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యమో చూడండి. సరే, ఇది ఇలా అట్టే పెట్టినా అసలు ఈ ప్రపంచమంతా తన వల్ల ఏర్పడ్డది, తన వల్ల సాగుతోంది అని 7వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తూనే ఆయన చెప్పాడు. పిల్లవాడిని కన్నా తల్లి తండ్రి వాళ్ళ యొక్క వస్తువులుగా పుట్టాడు ఆ పిల్లాడు. అలాంటి పిల్లవాడు ఏది కావలసి వచ్చినా తల్లినో తండ్రినో చెప్పి వాళ్ళని కోరినట్టయితే వాళ్ళు ఆనందంగా ఇచ్చేవాళ్ళు కూడా అయినప్పుడు వాళ్ళ ద్వారా పొందడం శ్రేయస్సు కదండి. ఈ ఇంటికో ఆ ఇంటికో పోయి అడుక్కు తినడము, లేకపోతే వీళ్ళ దగ్గర వాళ్ళని హింసించో వీళ్ళని హింసించో తినాలనో, లేదు వాళ్ళని దోచుకొని తినాలనో సాగించే ప్రవృత్తి కంటే ఏది కావాలంటే దాన్ని అమ్మనో నాన్ననో అడిగి తీసుకోవడం క్షేమకరం కదా. తల్లి తండ్రి ఇవ్వడం చేత కాని వాళ్ళైతే పోనీ అనుకోవచ్చు, వాడి ప్రయత్నం ఏదో వాడు చేసుకోవాల్సి ఉంటుందని. లేని వాళ్ళైతే అనుకోవచ్చు వాడి ప్రయత్నం వాడు చేసుకోవాల్సి ఉంటుందని. కానీ ఆ తల్లి తండ్రి కూడా అతి సంపన్నులు, ఎంత ఇచ్చినప్పటికీ కూడా తరగనంత గొప్ప సంపద కలవాళ్ళు అయ్యుంటే అలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవడం మంచిది కదా. అలాంటి సంపద ఉన్నవాళ్ళైనా వాళ్ళకి ఈవి అంటే ఇచ్చే గుణం అది లేదనుకోండి, అది లేని వాళ్ళ దగ్గర అయితే అడిగినా ఉపయోగం ఉండదు, వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ వాళ్ళు మేము ఇస్తాము మొర్రో, పుచ్చుకోండి మొర్రో, తీసుకోండి మొర్రో అని
వాళ్ళు ఇస్తాం 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 అని అంటుంటే అలాంటి తల్లిని తండ్రిని కాదని తానంతట తాను ఎక్కడికో పోయి ఏదో రకంగా ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి అని అనుకునేవాడిని, లేదు అలాగా ఎవరినో హింసించో లేకపోతే ఎవరినో దోచుకునో ఆక్రమించో సంపాదించాలి అని అనుకునేవాడు దుష్కృతుడు కాకపోతే ఏమవుతాడు కనుక వీళ్ళని 4 విభాగాలు చేశాడు ఆయన. పోయిన సంపదను కోరుకునేవాడు, కొత్త సంపదను కోరుకునేవాడు, అసలు సంపదల జోలికి పోకుండా కేవలం తన తత్వాన్ని తానే గుర్తించాలి అని కోరుకునేవాడు, లేదు తనకి కారణమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని చేరాలి అని కోరుకునేవాడు. ఇలాగా 4 రకాలుగా చెప్పిన పోయిన సంపద కొత్త సంపద అనేది పెద్ద మనం తెలుసుకోవడం కోసమే తప్ప మొత్తానికి ఇద్దరు కూడా సంపదను కోరుకునేవారే కనుక వారిద్దరినీ ఒక విభాగంలోకి తీసుకొచ్చేద్దాము అని అనుకుంటూ సంపదలు కోరుకునేవాళ్ళు, స్వయం స్వరూపాన్ని కోరుకునేవాడు, లేదు సర్వేశ్వరుణ్ణి కోరుకునేవారు. ఇలాగా 3 రకాలుగా విభాగం చేశారు. ఈ 3 రకాలుగా విభాగం చేసిన వాళ్ళకి తెలుసుకోవలసినవి ఇవి అని చెప్పడం జరిగింది. ఓ 7 విషయాలను చెప్పడం జరిగింది. దాంతో 7వ అధ్యాయాన్ని భగవంతుడు ముగించాడు. 8వ అధ్యాయం ప్రారంభం చేస్తూనే అర్జునుడు ఏమిటి నువ్వు చెప్పినటువంటి ఆ 7 కూడా ఇది ప్రశ్న వేశాడు ఆయన. మనం గతంలో చెప్పుకున్నాం దాని గురించి, ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నెమరు వేసుకుంటున్నాం. సంపదలు కోరుకునేటువంటి వాళ్ళ సంగతులు అట్టే పెడదాం. మొట్టమొదట ఆత్మతత్వాన్ని కోరుకునేటువంటి వాళ్ళ గురించి ఈ నువ్వు చెప్పినటువంటి వాటిలో కొన్ని దానికి సంబంధించినవి నాకు అనిపిస్తోంది, వాటి గురించి కొంచెం వివరాలు నాకు కావాలి. కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ. ఈ 3 బహుశా ఆత్మతత్వాన్ని కోరుకునేవాడికి, స్వస్వరూపాన్ని ఎవడైతే పొందాలనుకుంటున్నాడో వాడికి బహుశా ఈ 3 తెలుసుకోవలసినవి అయి ఉంటాయి అని అనుకుంటున్నాను. పురుషోత్తమా ఇంతేనా అని అడిగాడు ఆయన. ఇక 2వది సంపదలు కోరుకునేటువంటి వాడు ఉంటాడు. అది పోయిన సంపద కావచ్చు, లేదు కొత్త సంపద కావచ్చు. అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అధిభూతము అధిదైవము బహుశా ఇవి 2 సంపదలు కోరుకునే వాడికి తెలుసుకోవలసినవి అయి ఉంటాయి అని నా అభిప్రాయం. ఇహ అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన. అధియజ్ఞాన్ని గురించినటువంటి ఒక ప్రశ్న, కానీ దీన్ని మళ్ళీ ఆయన 2 కింద విభాగం చేశాడు అర్జునుడే. అధియజ్ఞము ఎవరు, ఎలా, అధియజ్ఞమని ఎవరిని మనం పిలవాలి, ఎందుకో ఆ తత్వాన్నే మనం అధియజ్ఞము అని పిలవాలి, ఇది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. దాని తర్వాత ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. ఆయా కోరికలు కోరుకునేటటువంటి వాళ్ళకి, ఆత్మతత్వాన్ని కోరినా పరమాత్మతత్వాన్ని కోరినా పరమైశ్వర్యాన్ని కోరినప్పటికీ కూడా దేన్ని కోరుకున్నా ఎలా వాళ్ళకి నువ్వు తెలుస్తావు. ఇందులో ఒక ప్రశ్న మనకి తమాషాని అనిపిస్తుంది. అధియజ్ఞ కథం కహ అత్ర దేహే అస్మిన్ దేహే 2 అడిగాడండి ఆయన తమాషాగా. సరే, వీటి గురించి మనం చెప్పుకున్నాం. తద్బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ, ఈ 3 ఆత్మతత్వాన్ని కోరుకునే వాడికి తెలుసుకోవలసినవి. బహుశా ఈ విషయంలో అర్జునుడు కొంత అవగాహన చక్కగానే ఏర్పడి ఉంది గతంలోనే. అందుకోసమనే అతను మొట్టమొదటే ఆయన చెప్పిన 7 విషయాల్ని కూడా 3, 2 ఇంకొక 2 విడదీశాడు ఆయన.
ఇందులో మొట్టమొదటి తాను అడిగింది ఏంటి? ఆత్మతత్వం కోరుకునేవాడికి తద్బ్రహ్మం అంటే ఏమి, అధ్యాత్మం అంటే ఏమి, కర్మ అని దేనిని మనం పిలుస్తున్నాము, ఇది నాకు విషయాలు చెప్పాల్సింది అని అడిగాడు. ఇందులో ఆత్మతత్వం తెలుసుకోవాల్సిన వాడికి 3 + 2 5 విషయాలు తెలుసుకోవాలి. శ్రమ చాలా ఎక్కువ వాడికి. ఆత్మను కోరుకునేవాడికి, ఐశ్వర్యం కోరుకునేవాడికి అధిదైవం, అధిభూతం ప్లస్ అధియజ్ఞము, అంతస్మృతి, ఇవి 4 విషయాలు తెలుసుకోవాలి. కొంచెం శ్రమ తక్కువ. కానీ భగవంతుడిని కోరుకునేవాడికి అసలు పెద్దగా తెలుసుకోవాల్సినవి ఏమి లేనే లేవనుకుంటాను. వీడికి అందరికీ కలిపి సామాన్యంగా తెలుసుకోవాల్సిన అవొకటి తెలిస్తే చాలు. ఏంటి? అధియజ్ఞం అంటే తెలియాలి, అంత్యకాల స్మృతి ఒకటి వీడికి తెలియాలి. ఇవి 2 చాలు వీడికి. 2 ఫలితాల్లో చూస్తే మోక్షం అనేది చాలా గొప్ప ఫలితం, చాలా పెద్ద ఫలితం అది. కానీ దాంతో దీటైంది మరొకటి లేనే లేదు. అంత గొప్ప ఫలితాన్ని పొందడానికి తెలుసుకోవాల్సినవి 2. వాడికి మిగతా వాళ్ళకి తెలుసుకోవాల్సిన కామన్గా ఏ ఉంటాయో అవి మాత్రం వాడికి తెలిస్తే చాలు. వాడికంటూ ప్రత్యేకించి తెలుసుకోవాల్సినవి ఏం లేవు. కానీ సంపదలు కోరుకునే వాడికి అధియజ్ఞం తెలియాలి, అంత్యకాల స్మృతి ఉండాలి. ఇవి 2 కాక ఇంకో 2 వాడి కొత్తగా తెలుసుకోవాల్సినవి అధిదైవతము, అధిభూతము అనేటివి. కానీ ఆత్మతత్వాన్ని కోరుకునే వాడికి లభించేటటువంటి ఫలితం చాలా స్వల్పమే. ఎందుకంటే వాడికి తన స్వరూపం ఏమిటో తన వరకు తెలిసి ఊరుకుంటుంది, అంతవరకే. కానీ ఆ మాత్రం వాడికి తెలియడానికి వాడు చేయవలసినటువంటి సాధన 5 విషయాల మీద చేయాలి. వాడికి అధియజ్ఞము చేయాలి, అంత్యకాల స్మృతి ఉండాలి, తద్బ్రహ్మ తెలియాలి, ఆధ్యాత్మం తెలియాలి, కర్మ తెలియాలి. 5 విషయాలు తెలుసుకోవాలి. సరే, వాళ్ళకి ప్రత్యేకించి తెలియవలసినటువంటివి ఆ 5 విషయాల్లో 3 విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం. తద్బ్రహ్మం అంటే చెప్పుకున్నాం, జ్ఞాపకం చేసుకుందాం మళ్ళీ. ఐశ్వర్యం కోరుకునేవాడికి తెలియవలసినవి చెప్పుకున్నాం. కానీ తమాషా ప్రశ్న వేసిన అర్జునుడు అడిగినటువంటి దాంట్లో అధియజ్ఞ కథం కహ అత్ర దేహేస్మిన్ అని ఇందులో కొన్ని పదాలు తమాషాగా ఉన్నాయి. అధియజ్ఞము ఎందుకు అవుతాడు, ఎవడవుతాడు, ఇది ఒకటి ప్రశ్న. దాని తర్వాత అత్ర దేహేస్మిన్, అత్ర అంటే ఇక్కడ, దేహే అస్మిన్ దేహే ఈ దేహంలో, ఇక్కడ ఈ దేహంలో 2 పదాలు వేసి తన ప్రశ్న వేశాడు. ఇవి కొంచెం మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఏమడుగుతున్నాడైనా? అధియజ్ఞము అంటే, యజ్ఞం అంటే గతంలో మనకి 4వ అధ్యాయం దిగించి ఆయన చెప్తూ వస్తున్నాడు. ఆయన 3వ అధ్యాయంలో చెప్పాడు, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్పాడు 3వ అధ్యాయంలో. అంచేత యజ్ఞము చెయ్యని వాడికి అసలు ఏ జీవితమే లేదని చెప్పాడు 4వ అధ్యాయంలో. సో యజ్ఞమయంగా జీవితాన్ని సాగించాలి. అది మోక్షం కోరనివ్వండి, ఆత్మని కోరనివ్వండి, సంపదలు కోరనివ్వండి, ఎవరికైనా. ఈ అధియజ్ఞము అనేటువంటి కహ, ఎవడు అధియజ్ఞం అంటే మనిషి చేసేటటువంటి క్రియాకలాపాలని ఫలసంగ కర్తృత్వ రహితంగా చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఈ యజ్ఞాన్ని స్వీకరించేది ఎవడు? అసలు ఈ యజ్ఞ స్వీకర్త కహ అని ప్రశ్న. పైకి వెళ్ళిన తర్వాత చెప్తాడని, అధియజ్ఞ అహమేవా, లోపలుండి స్వీకరించేవాడిని నేనేనయ్యా. ఎందుకంటే 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం ఇవన్నిట్లో కూడా లోపలుండి నడిపించేవాడిని నేనే కనుక నా యందు భారం పెట్టి జరిపించాలి అని గతంలో మనకి చెప్తూనే వస్తున్నాడు ఆయన. లోపల ఉండేవాడు తానే కనుక, అన్ని దేహాల్లో ఉండేవాడు తానే కనుక తన పేరు యజ్ఞమునకు అధిష్టాన దేవత. యజ్ఞం వల్ల అందుకుని ఫలితాన్ని ఏది ఇవ్వాలో ఆలోచించి ఇచ్చేవాడు ఆయన. అందుకోసం ఆయన పేరు అధియజ్ఞము. అధియజ్ఞాన్ని నేనే అని పైన
మనకి సమాధానం చెప్పేటప్పుడు అధియజ్ఞ అహమేవ అత్ర దేహే దేహభృతాంబరా అని అన్నాడు 4వ శ్లోకంలో. అది యజ్ఞాన్ని నేనే అన్నాడు ఆయన. ఎలా? ఇది అత్ర ఇక్కడ అన్నాడు ఆయన. ఇక్కడంటే ఎక్కడ? ఆయన ఉన్న యుద్ధరంగంలో. అర్జునుడు అడిగింది యుద్ధరంగంలో, రథంలో కూర్చుని. సమాధానం చెప్పేది రథంలో కూర్చునే కృష్ణుడు. అత్ర అని అంటున్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ ఏ విషయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు? ఆయన దేని గురించి చెప్తున్నాడు? ఆయన చేసే పనులని స్వీకర్త ఆయన దేహాల లోపల ఉండి అనేది మనకి దేన్ని బట్టి తెలుస్తుంది? కంటికి కనిపించేది కాదాయి. అసలు మన కంటికి మన మనస్సు కనిపించదు, ఆత్మ కనిపించదు. ఆత్మలో ఉండేటి పరమాత్మ అసలు కనిపించడు. మరి ఆయనకు ఉంటాడు అని మనకి చెప్పేదెవరు? య ఆత్మని తిష్టన్ య ఆత్మానం అంతరో యమయతి యమాత్మా నవేద యస్య ఆత్మా శరీరం. వేదం చెప్తోంది ఈ మాటలు. ఆత్మకి లోపల ఉంటాడు, ఉండి నడిపిస్తాడు. ఆ నడిపించే లోపల ఉండేవాడు కనుక ఆత్మని తనకి పైన శరీరంలాగా పెట్టుకొని ఉంటాడు. కానీ ఆత్మ న వేద, ఆ లోపల ఉండేవాడిని ఆత్మ అనేది తెలుసుకోలేదు సుమా. మిగతా వాటన్నిటి గురించి కూడా చెప్పాడు ఆయన. ఆత్మ కూడా లోపల ఆయనే ఉంటాడు అనేది మనకి వేదం చెప్తోంది. వేదమే శాసిస్తోంది కనుక వేదానికి శాస్త్రము అని పేరు. శాస్త్రము ద్వారా యజ్ఞ ఫలభోక్త ఎవడు? ఇది నాకు కావాలన్నాడు ఆయన. రెండవది అస్మిన్ దేహే అని అన్నాడు ఆయన. అస్మిన్ దేహే. అస్మిన్ దేహే అంటే ఎవరి దేహంలో? కనిపించే దేహాలు మనకు కొన్ని ఉన్నాయి, మనకి కనిపించని దేహాలు కూడా కొన్ని ఉన్నాయి. మనకు కనిపించే దేహాలు మానవ జాతి దేహాలు మనకు కనిపిస్తాయి, తిరియక్ జాతి దేహాలు మనకు కనిపిస్తాయి, స్థావరాల యొక్క దేహాలు మనకు కనిపిస్తాయి. ఇంతవరకు జీవులు ధరించేటటువంటివే కనుక ఈ నర, తిరియక్, స్థావరాలు ఇవి మనకు కనిపిస్తాయి. కానీ మనకు కనిపించింది దేవతలు మనకు కంటికి కనిపించరు. కంటికి కనిపించరు, మరొక రకంగా మనకి తెలియచ్చు. చాలామందికి ఒక అభిప్రాయం ఏంటంటే కంటికి కనిపిస్తేనే అది ప్రత్యక్షము, కాకపోతే ప్రత్యక్షం కాదు అని ఒక అభిప్రాయం ఉంది. అప్పుడు నాకు కంటికి చూపించగలుగుతారా అని అడుగుతుంటారు ఇట్లాగా. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ ఒకటి ఉంది. కంటికి కనిపిస్తే మాత్రమే ప్రత్యక్షం కాదు. ఇంద్రియముల్లో ఏ ఇంద్రియానికి గోచరించినా అది ప్రత్యక్షమే. ఇంద్రియాలు 2 రకాలు. కొన్ని బాహ్య ఇంద్రియాలు, కొన్ని ఆంతర ఇంద్రియం. మనస్సు అంతరింద్రియం. మిగిలినటువంటి ఈ చక్షువు, నాసిక, కర్ణము ఇలాంటివన్నీ కూడా ఇవి బాహ్య ఇంద్రియాలు. సో బాహ్య ఇంద్రియాలకు కానీ అంతరింద్రియానికి కానీ దేనికి గోచరించినప్పటికీ కూడా అది ప్రత్యక్షము అని అంటాం. అయితే దేవతల శరీరాలు మనలాంటి వాళ్ళకి కొన్ని ఇంద్రియ గోచరాలు, చాలా మనకి ఇంద్రియ గోచరం. అగ్ని మన ఇంద్రియ గోచరం అవుతుంది, వాయువు మన త్వగింద్రియానికి గోచరిస్తూ ఉంటుంది. ఇలా కొన్ని ఇంద్రియ గోచరించేటటువంటి దేహాలు ఉన్నాయి దేవతలవి కూడా. కానీ చాలా దేవతల శరీరాలు మన కంటికి కనిపించవు. కానీ అర్జునుడు లాంటి మహానుభావులకి, సాధకుడు కదా ఆయన, ఎందుకంటే ఆయన ఇంద్రలోకానికి కూడా వెళ్ళి వచ్చాడు. ఆయన ఇంద్రుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది వచ్చాడు. ఆయన చేత ఆయనకి దేవతలు కనిపించరు అని అనడానికి వీల్లేదు. ఆయన దేవతల్ని కూడా చూడగలిగినటువంటి యోగ్యత కలిగిన వాడు కనుక అస్మిన్ దేహే, ఈ దేహాల్లో, దేహం అనేది సాముదాయిక వాచకంగా వాడుతున్నాడు ఆయన. దేహ సముదాయానికి అడుగుతున్నాడు ఆయన. అంచేత దేవతలకు కానీ మనుషులకు కానీ తిరియక్ స్థావరములుగా ఉండేటటువంటి ఈ సకల జీవజాతికి కూడా ఉండేటటువంటి దేహాల లోపల
ఎలా ఉంటున్నాడు ఆయన? అధియజ్ఞ కథం, ఆయనే అని తెలుసును, కానీ ఎలా? అస్మిన్ దేహే, అంచేత ఈ దేహం అని ఆయన చెప్పేటటువంటిది దేవతలతో పాటు కలిసి ఈ లోపల ఉంటూ వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల కలగాల్సినటువంటి ప్రయోజనాలని అందుకుంటూ ఇచ్చేటటువంటి వాడు ఎవడు? ఎలా ఇస్తాడు? ఇది ఆయన ప్రశ్న. సరే, అంత్యకాల స్మృతి అనేటటువంటిది అది అందరికీ కామన్గా తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం అని ఇలా ఆయన అర్జునుడు 8వ అధ్యాయంలో వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతూ అక్షరం బ్రహ్మ పరమం అంటూ కృష్ణుడు మొట్టమొదటి ఆత్మతత్వాన్ని కోరుకునేటటువంటి వాడికి తెలుసుకోవలసిన అంశాలను వివరిస్తూ సమాధానం చెప్పిన దాంట్లో మొదటి పదం అక్షరం బ్రహ్మ పరమం అని ఉంది. అందుకోసమని ఈ అధ్యాయానికి 8వ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు పెట్టి ఉండొచ్చు. ఇది ఒక రకమైనటువంటి ఒక సమన్వయం మనం తెలుసుకోవడం కోసం ప్రశ్నని పక్కన పెట్టి భగవంతుడు చెప్పిన సమాధానంతో మనం అధ్యాయాన్ని చూసినట్లయితే దాంట్లో ఉన్న పదం మొట్టమొదటిది అధ్యాయానికి మొదటి పదం కింద పెట్టుంటారు. పైగా ఆత్మతత్వాన్ని కోరుకునే వాడికి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఉపదేశం కనుక తను ప్రారంభం చేసింది దాన్ని అధ్యాయానికి పేరు కింద పెట్టారు అని అనుకున్నా మనకి లోపం అయితే ఏం ఉండదు. అలాగే 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము అనే పేరుతోటి అందంగా మనకు అందింది. అందులో ఉండేటటువంటి అంశాలని మనం తెలుసుకుంటూ మెల్లిమెల్లిగా ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.